ఇసుక ఫ్రీగా వస్తుందని చెప్తే వాళ్ళ చేతిలో ఉన్న ఇసుకే మొహాన్ని కొట్టే పరిస్థితి ఉంది సార్ ఈరోజు. ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళ ఇల్లు అడిగితే ఇసుక ఫ్రీగా వస్తుందా లేదా చెప్తున్నారు సార్. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇసుక ఫ్రీగా వస్తుందా లేదా అంటే వాళ్ళు తిట్టే బూతులు వింటే అప్పుడు తెలుస్తుంది సార్. ఇక రైతుల గురించి మాట్లాడారు సార్ పాపం ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సార్ మిర్చి రైతులు 20,000 రూపాయలు ఉన్నటువంటి టన్ను ఈరోజు 3,000 4,000 రూపాయలు పడిపోయింది సార్. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. బండ బూతులు తిడుతున్నారు సార్ మిర్చి యార్డ్లో. వెళ్ళేసి దాని మీద మాట్లాడమన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి మాట్లాడమన్నాడు సార్. హామీలు సార్, ఇది మెయిన్ సార్. అమ్మఒడికి నేను భరోసా. పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో మాట్లాడారు సార్. అమ్మఒడి ఎంతమంది ఉంటే ఎంతమందికి, రైతు భరోసా 20,000, ఆడబిడ్డ నిధి కింద 1,800 రూపాయలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఇవన్నీ మాట్లాడారు సార్. ఏమయ్యాయి సార్ ఆ హామీలు? ఉచిత బస్సు అన్నాడు, ఏమైంది సార్ హామీలు? 9 నెలలు అయిపోయింది, ఏడాది. ఈ బడ్జెట్ ఎట్టా కేటాయించాలి? ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతాయి కదా, ఎలాగో జగనన్న రోడ్డు మీదకి వస్తారు కదా గ్యారంటీగా. అడగమనండి ఆయన్ని. ఖచ్చితంగా అడుగుతాం సార్. రోడ్డు మీదకి రావడంతో పాటు అసెంబ్లీలోకి కూడా రండి సార్. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా సార్. మేము అసెంబ్లీకి రావడానికి మాకేంటి సార్ భయం? ఈ ప్రభుత్వాన్ని కడగడానికి మాకేంటి సార్ భయం? మరి రండి. కాకపోతే మా హక్కులు నెరవేర్చలేనప్పుడు హక్కులు కాపాడాల్సినటువంటి సభలోనే కొన్నింటి కోసం కొన్ని వదులుకోండి. మీరు హక్కులని ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? హక్కులతో పాటు మీకు బాధ్యత ఉంది. మీ జనం మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు విషయం తెలుసా? మొన్ననే జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాయపట్టారని గారు మాట అన్నారు. 5 ఎమ్మెల్యేలు జస్ట్ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇట్లా జంప్ అవటానికి, అందులో 3 రెడ్లు ఉన్నారంట. ఏమన్నాడు సార్? గ్రీన్ సిగ్నల్ ఎవరొద్దన్నారు? ఏమనండి, ఎవరొద్దన్నారు సార్? కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ముచ్చట ఉంటది కదా, అసెంబ్లీలోకి వెళ్ళి చూసి అధ్యక్ష అని అడగాలని ఉంటుంది కదా. మీరు మీ భాషలో చెప్పండి. ఇవ్వమనండి సార్ గ్రీన్ సిగ్నల్. పవన్ కళ్యాణ్ గారికి మాకు కాదు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమనండి, పచ్చ జెండా ఇవ్వమనండి. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్, ఎర్ర జెండా ఒకటి ఖచ్చితం అండి, ఖాయం అండి. ఏంటి, రేపు అసెంబ్లీకి మీరు వెళ్ళకూడదని నిర్ణయించుకుంటే 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. ఇది పక్కా. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఆవిడ షేర్ చేసింది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎవరు వాళ్ళు. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్. ఒక్కరుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరుగా విజయమ్మ గారు స్టార్ట్ అయిన పార్టీ. 17 మంది ఎమ్మెల్యేలు గెలిచాం, 67 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. తర్వాత ఏమైంది? 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు అన్నట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే అన్నారు. ఏమైంది? 2019 ఎన్నికల్లో గోడ కొట్టిన బంతిలో తిరిగి వస్తే 151 దగ్గర నిలబడ్డాం. మళ్ళీ ఇప్పుడు పోయేవాళ్ళు పోనీ, రానేవాళ్ళు రాని. జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇది. ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. సార్ మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మ ఎలా ఉండబోతుందని అంటే నేను ఒక మాట చెప్తాను. లీడర్ సినిమా చూసారా సార్? లీడర్ సినిమాలో ఇస్త్రీ బండి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపిస్తారు. రేపు 2029లో జరగబోయేది అదే. మీరు భవిష్యత్తు అనేది నిర్ణయిస్తుంది సార్. ఏంటనేది మీరు చూస్తారు మీ కళ్ళతోటి. సో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, అదే కాన్ఫిడెన్స్ జనంలోకి వచ్చి చెప్పండి. మీరు సార్ 9 నెలలు ప్రెస్ మీట్లో, ఆర్గనైజ్డ్ ప్రెస్ మీట్లో చెప్పడం కాదు, దాంట్లో మీ నాయకుడిని ఎవరు ప్రశ్నలు అడగకూడదు కదా. ఎందుకు లేదండి? మీరు మీడియాలోనే అడగకూడదు కదా, ఎందుకంటే ఎంపిక చేసిన వారిని మాత్రమే పిలుస్తారు కదా. సార్ ఒక మాట చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛానల్స్, హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. అక్కడ కూడా ఇదే సంస్కృతి ఒకప్పుడు ఉండేది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛానల్స్ని మేము బ్యాన్ చేసాం సార్. ఏం ఛానల్స్ని బ్యాన్ చేసాం? ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ విధంగా TV5 వీళ్ళని మేము బ్యాన్ చేసాం. మా పార్టీ కార్యక్రమాలకు మీరు రావద్దు అని చెప్పి మేము బ్యాన్ చేసాం. వాళ్ళు తప్పకుండా TV9 వాళ్ళు వచ్చారు, NTV వాళ్ళు వచ్చారు, 10TV వాళ్ళు వచ్చారు, HMTV వాళ్ళు వచ్చారు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చారు, ప్రజాశక్తి పేపర్ వచ్చింది, అదేవిధంగా అన్ని పేపర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. ముందర ఆ బ్యారియర్స్ చెరిపేసుకోండి శేఖర్ రెడ్డి గారు. అందరినీ పిలవండి, మీతో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళందరినీ పిలవండి, మాట్లాడండి సార్. మీరు చెక్ చేసుకోండి సార్. ఎవరిని పిలవట్లేదు, మీరు చెక్ చేసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 500 మందిని కలుస్తున్నారు సార్. ఒక వ్యక్తి రోజుకు 500 మందిని కలుస్తున్నాడు అంటే ఇంకెంతమందిని కలవగలడు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక రోజులో ఎంతమందిని కలవగలరండి? మీరు ఒక నాయకుడిగా ఉన్నారనుకోండి, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ, పార్టీ రివ్యూస్ చేసుకుంటూ, అదేవిధంగా మీరు 500 మందిని 1000 మందిని కలుస్తారా? అది మీ ఇష్టం, మీ నాయకుడి ఇష్టం. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు 10 మందిని పిలిచి 10 మందితో మాట్లాడి, మీకు నచ్చినా నచ్చకపోయినా. సార్ మేము ఏదైతే, మీరు డెమోక్రసీని నమ్ముతారు కదా, ఎందుకు అటోక్రటిక్గా బిహేవ్ చేస్తారు సార్? మేము ఓపెన్గా చెప్పేస్తాం. మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం అసత్య కథనాలని, అసత్య ప్రచారాలని ఎవరైతే అచ్చేస్తున్నారో, ప్రచారం చేస్తూ ఉన్నారో, ఎవరైతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేవలం నిజం లేకుండా బురద చల్లుతున్నారో వాళ్ళని మేము బాయ్కట్ చేశాం. ఆ బాయ్కట్ అనేది కొనసాగుతుంది. పత్రికా విలువలకు తులోదకాలొత్తి
జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం అసత్య ప్రచారాలు. దాన్ని వేస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ని మేము బాయ్కాట్ చేస్తాం కూడా, అది కంటిన్యూ కూడా అవుతుంది. తిరుపతిలో ఆ ముంతాజ్ హోటల్ వ్యవహారం మీకు తెలుసు. అంటే వెంకన్న పాదాల సాక్షిగా అది వెంకన్నకు చెందిన ల్యాండ్స్.